సాధారణంగా మనం చూస్తే పెద్దవాళ్ళు ఈ సీజనల్ చేంజెస్కి అంత ఎక్కువగా రెస్పాండ్ అవ్వరు. కానీ చిన్నపిల్లలు చూస్తే ప్రతి ఒకళ్ళకి జరువు అంటుకోగానే క్లాస్లో ఇంకొకళ్ళందరికీ కూడా వచ్చేస్తుంటుంది. సో అంటే అందరూ పక్కన కూర్చోవడం వలన అది ఏమై ఉంటుంది డాక్టర్ గారు? పక్కన మనం ఆఫీసుల్లో కూడా కూర్చుంటాం. ట్రూ. ఓకే, అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ వర్కింగే, క్లోజ్డ్ స్పేసెస్, ఆఫీసుల్లో కూడా అందరూ పెద్దవాళ్ళు కూర్చుంటారు. పిల్లలకి క్లోజ్డ్ స్పేసెస్లో అందరూ పక్కన కూర్చుని ఇంటరాక్షన్ మొదలవగానే పిల్లల్లోనే ఎందుకు ఎక్కువ వస్తాయి వెన్ కంపేర్ టు అడల్ట్స్? ఎందుకనంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకుంటుంది ఇంకా హౌ టు ఫైట్ దిస్ వైరస్. అప్పటికి ఇంకా మనకు ఒక 10,000 వైరస్లు ఉంటే ఆ 10,000 ఇన్ఫెక్షన్స్ అప్పటికి ఇంకా రావు. మనం పెద్ద అయ్యేలోపు మెల్లమెల్లగా ఒకటి వీల్ గెట్ యూస్ టు ఇట్. సో ఇమ్యూన్ మెచ్యురేషన్ జరిగే వయస్సు వరకు మీరు గమనించుకుని ఉంటే టోటల్ ఇమ్యూన్ మెచ్యురేషన్ నేర్చుకునేది అండ్ మంచిగా మెచ్యూర్ అయ్యేది 5 to 7 years. సో ఆ టైం వరకు మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, అవి వచ్చాకే నేర్చుకుంటుంది మనకి. సో అలా బట్ వీలైనంత వరకు ప్రివెంట్ చేసుకోవటం ఈజ్ నేను చెప్పినట్టుగా. అండ్ వచ్చి రాగానే ఆందోళన చెందక్కర్లేదు, బట్ ఆల్వేస్ అడ్వైస్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో ఏ స్ట్రెయిన్ ఏ వైరస్ ఎలా ఇబ్బంది పెడుతుంది అనేది డాక్టర్స్కి తెలుస్తుంది. సో బిలో 2 years నేను ఎప్పుడు చెప్పేది బిలో 6 months సేమ్ డే యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. బిలో 1 month ఫీవర్, బిలో 1.5 month ఫీవర్ అంటే సేమ్ డే ఫ్యూ అవర్స్లో యూ హ్యావ్ టు గో అండ్ రిపోర్ట్ టు ద హాస్పిటల్. 6 months లోపు పిల్లలకి వచ్చింది అని అంటే గో విత్ ఇన్ ఎ డే. విత్ ఇన్ less than 2 years వాళ్ళకి వచ్చింది అని అంటే డోంట్ డిలే ఫర్ మోర్ దెన్ 2 days. సో 5 years 10 years అప్పుడు డోంట్ డిలే మోర్ దెన్ 2 to 5 days. అండ్ డిగ్రీ ఆఫ్ ఫీవర్స్ 1 or 3 టచ్ అవుతున్నాయి అని అంటే అక్రాస్ ఎనీ ఏజ్ గ్రూప్ టేక్ అడ్వైస్. సో ఇట్లాంటి చిన్న రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది, లేదంటే బాగా ఇరిటబుల్గా ఉన్నారు పిల్లలు, వాంతులు చేస్తున్నారు, కడుపులో నొప్పని కంప్లైంట్ చేస్తున్నారు, హెడేక్స్ ఉన్నాయి, ఎక్కడైనా రెడ్నెస్ ఉంది, స్వెల్లింగ్స్ ఉన్నాయి, ర్యాషెస్ ఉన్నాయి, లేకపోతే ఫిట్టింగ్ టెండెన్సీ ఉన్న పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంది, కిడ్నీ జబ్బో, లివర్ జబ్బో, గుండె జబ్బో, లంగ్ జబ్బో, ఇలాంటి వాళ్ళు దే షుడ్ నాట్ డిలే. ఎందుకంటే ప్రతి చిన్నది వాళ్ళ బ్యాలెన్స్ చాలా డెలికేట్గా ఉంటుంది, ఇట్లా పుష్ అయిపోతారు.